శక్తిపీఠాలలో 51వ శక్తిపీఠం అయినటువంటి కామాఖ్యాదేవి ఆలయం. ఈ ఆలయం అస్సాం రాష్ట్రంలోని గువాహటి నగరంలో అయితే ఉంది. నీలాచల పర్వతంపై ఈ దేవాలయం ఉంటుంది. శక్తిమాత యొక్క యోని ఇక్కడ పూజింపబడుతుంది. అయితే ఇక్కడ విగ్రహం అనేది అయితే లేదు. సహజ శిలారూప గర్భగృహమే ఇక్కడ ప్రధాన పీఠం. అయితే కామాఖ్య అంటే ప్రేమాభిలాష కలిగినది అని అర్థం. ఈ దేవీ తంత్ర సాంప్రదాయానికి ప్రధాన కేంద్రంగా భావిస్తారు. ఇక్కడ జూన్ నెలలో జరిగే అంబుబచి మేళా చాలా ప్రసిద్ధి చెందినది. ఆ సమయంలో దేవి రజస్వల స్థితిలో ఉంటారనే నమ్మకం. ఈ పీఠం 51 శక్తి పీఠాలలో ఒకటి. శివుడు సతీదేవి శరీరాన్ని మోసుకెళ్తున్నప్పుడు యోని భాగం ఇక్కడ పడిందనే విశ్వాసం. ఇక్కడ ఆలయానికి సంబంధించిన గంభీరమైన శిఖరాలు, శిల్పకళా విశేషాలు ఉన్నాయి. ఆలయంలోని శిల్పాలలో శృంగార రూపాలు కూడా దర్శనమిస్తాయి. ఇక్కడ తంత్ర సాధకులు ఎక్కువగా దర్శనమిస్తారు. అస్సాం రాష్ట్రానికి ఈ ఆలయం ఆధ్యాత్మికంగా గొప్ప కీర్తినైతే ఇస్తుంది. ఈ దేవిని మహామాయా తంత్రదేవి అని కూడా పిలుస్తుంటారు. ఈ ఆలయంలో శక్తి శైవ సాంప్రదాయాల కలయిక అనేది కనిపిస్తూ ఉంటుంది. కామాఖ్య ఆలయం దగ్గర నీలాచల కొండపై చిన్న చిన్న ఆలయాలు కూడా చాలా ఉన్నాయి. ఇది అస్సాంలోని ముఖ్యమైన పర్యాటక కేంద్రం. చాలామంది భక్తులు ఇక్కడ సంతానం కలగాలని, శక్తి సంపదలు కోరుకుంటూ పూజలైతే చేస్తుంటారు. ఇది భారతదేశంలోని అత్యంత పవిత్రమైన శక్తిపీఠాలలో ఒకటి. పురాణం ప్రకారం శివుడు సతీదేవి శరీరాన్ని మోసుకెళ్తూ ఉండగా విష్ణువు తన సుదర్శన చక్రంతో ఆ శరీరాన్ని ఖండించాడని చెబుతుంటారు. అయితే సతీదేవి యొక్క యోని భాగం అస్సాంలోని నీలాచల పర్వతంపై అయితే పడింది. అదే స్థలం కామాఖ్య శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందింది. ఈ కామాఖ్య ఆలయ చరిత్ర విషయానికి వస్తే, కామాఖ్య ఆలయానికి 8వ శతాబ్దం నాటికే కట్టబడినట్టుగా ఆనవాళ్ళు అయితే ఉన్నాయి. గుప్త వంశం తర్వాత పాలవంశం ఈ ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేసిందని ప్రతిది. మధ్యయుగంలో అహోం రాజులు అంటే అస్సాంలోని స్థానిక పాలకులు ఈ ఆలయాన్ని అయితే పునర్నిర్మించారు. ఆలయంలోని గర్భగృహం, శిఖరాలు, శిల్పకళా రూపాలు అస్సాం యొక్క చరిత్ర, సంస్కృతికి అయితే అర్థం పడుతున్నాయి. నేటికి ఇది అస్సాం రాష్ట్రానికి ఒక ప్రధాన ఆధ్యాత్మిక సాంస్కృతిక చిహ్నం. ఈ దేవాలయంలో మరో ముఖ్య విశేషం ఏంటంటే తంత్ర సాంప్రదాయం. అంటే కామాఖ్యాదేవి తంత్ర సాధనకు ప్రసిద్ధి. తాంత్రికులు ఇక్కడ రహస్యమైన సాధనల ద్వారా శక్తి, జ్ఞానం, మోక్షం అనేవి కోరుకుంటుంటారు. ఈ ఆలయంలోని శిల్పాలలో శృంగార రూపాలు కూడా కనిపిస్తుంటాయి. ఇవి శక్తి, శివ సంబంధానికి సంకేతం. ఇక్కడ జరిగే అంబుబచి మేళాలో దేవి రజస్వల స్థితిలోకి వెళ్తారనే నమ్మకం. ఆ రోజుల్లో ఆలయం అనేది మూసివేస్తుంటారు. తర్వాత ఆలయం తిరిగి తెరిచినప్పుడు భక్తులు దేవీ కృపను పొందుతారని విశ్వసిస్తుంటారు. అయితే ఈ ఆలయ ఆధ్యాత్మిక విశిష్టత విషయానికి వస్తే, కామాఖ్యాదేవి స్త్రీ శక్తికి, సృష్టి శక్తికి ప్రతీక. భక్తులు ఇక్కడ సంతానం, శక్తి, ఐశ్వర్యం కోసం అయితే ప్రార్థిస్తుంటారు. అందుకే తంత్రం, శైవం, శక్తం అన్నీ కలిసిన ఆధ్యాత్మిక కేంద్రంగా ఇది నిలుస్తుంది. దీనిని మహామాయ కామాఖ్య అని కూడా పిలుస్తుంటారు. కాబట్టి కామాఖ్య ఆలయం అనేది ఒక శక్తిపీఠం, చారిత్రక దేవాలయం, తాంత్రిక సాధన కేంద్రం మరియు ఆధ్యాత్మిక శక్తి ప్రతీకగా మహత్తరమైన స్థానాన్ని అయితే పొందింది. తప్పక సందర్శించాల్సిన దేవాలయాల్లో ఇది ప్రముఖంగా చెప్పవచ్చు. ఈ సమాచారంపై మీ అభిప్రాయాలను అయితే కామెంట్ ద్వారా తెలియచేయండి. అదేవిధంగా ఈ వీడియోని తప్పకుండా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.